జీవితంలో చాలాసార్లు మనం అనుకున్నది సాధించలేక, అనుకున్న పనిని వదిలిపెట్టేస్తూ ఉంటాం కదా! హనుమంతుడు పేరు చెప్తే ఎన్నో ధైర్య సాహసాలు, విజయాలు మనకు గుర్తొస్తాయి. మరి ఆయన అన్ని సాధించడానికి కారణం ఏమై ఉండొచ్చు? వాల్మీకి మహర్షి సుందరకాండలో హనుమాన్‌లో 4 గుణాల్ని ఈ శ్లోకం ద్వారా మనకి చెప్తున్నారు. ధృతిర్ దృష్టిర్ మతిర్ దాక్ష్యం స్వకర్మసు న సీదతి సతై సంభావితః పూజ్యః ప్రతిపన్న ప్రయోజనః. ఆయన విజయానికి కారణమైన 4 విషయాలు ఏంటో చూద్దామా? మొదటిది ధృతి. ఒక పని మొదలుపెట్టే ముందు ఇది నేను సాధించగలను, సాధించి తీరతాను అని బలంగా నమ్మటమే ధృతి. దృష్టి, దారిలో మనకు ఎదురయ్యే అడ్డంకుల్ని ముందే అంచనా వేసి వాటికి లొంగకుండా ముందుకు సాగటమే దూరదృష్టి కలిగి ఉండటం. మూడవది మతి. బుద్ధిని సమయానికి తగినట్టు వాడు ఎవరితో ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తిస్తూ దేనికి లొంగకుండా లక్ష్యం వైపు సాగాలి. నాలుగవది దాక్ష్యం. ఏ పని అయితే మనం మొదలు పెట్టామో దానిని చివరి వరకు వదలకుండా ఆ లక్ష్యాన్ని చేరుకోవాలి. ఈ 4 గుణాలని మన జీవితంలో అలవరుచుకుంటే మనం కూడా సాధించలేనిది ఏమీ ఉండదు కదా. అందరికీ హనుమత్ జయంతి శుభాకాంక్షలు.